మిమ్మల్ని వెనక్కి లాగేస్తున్న శక్తి ఇవే అని చెప్పొచ్చు. ఇవే మన జీవితంలో మేజర్ పాయింట్ అని భావించవచ్చు. నెంబర్ 1 పాయింట్ మనం మాట్లాడుకుంటే, గతాన్ని మనం తలుచుకుంటూ వెళితే భవిష్యత్తు అనేది మనకు అంధకారంలో మిగిలిపోతుంది. సెకండ్ పాయింట్ మనం చూసినట్లయితే, ఓ పొరపాటు ఎప్పటికీ కూడా మోస్తున్న భారంగా ఎప్పుడు కూడా మారకూడదు. థర్డ్ పాయింట్ మనం మాట్లాడుకుంటే, తప్పులు మనల్ని మలచాలని కానీ ముంచాలని కాదు. నెంబర్ 4th పాయింట్ వచ్చేసి, నువ్వు వెనక్కి చూస్తే ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేవని గుర్తించాలి. నెంబర్ 5th పాయింట్ మాట్లాడుకుంటే, గిల్టీ ఫీలింగ్ అనేది మన బలాన్ని తినేసే ఒక రోగం అని చెప్పొచ్చు. 6th పాయింట్ వచ్చేసి, మన లైఫ్లో రియలైజ్ అవ్వాలంటే ఎప్పుడు కూడా మనము క్షమించడం అనేది నేర్చుకోవాలి. అండ్ 7th వన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. మనకున్న జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక గర్వంగానే ఉండాలి, కానీ ఒక భయంగా ఎప్పుడు కూడా ఉండకూడదు. 8th పాయింట్ వచ్చేసి, గతాన్ని వదిలితేనే భవిష్యత్తు మీద మనము కాన్సన్ట్రేషన్ చేయగలము. అయితే ఏవైతే ఈ మేజర్ పాయింట్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా అధిగమించి ముందుకెళ్ళినప్పుడు మనము విజయం అనేది మన జీవితంలో సాధించవచ్చని గుర్తించాలి. ఇలాంటి మోర్ మోటివేషన్స్తో మీ ముందుకు వస్తుంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.